మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి దృశ్యమైనట్లు మనము చూడడం. అంటే అదృశ్యమైనవి దృశ్యమైనట్లు చూడడం అనేది నిజానికి మనం ఎవరికి అది అలా చూడడానికి అవకాశం ఉండదు, లేకపోతే అలాంటిగా చూడడానికి మనకి పరిస్థితులు కూడా మనకి అంత అవైలబుల్గా ఉండవు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనము చూడాలి అని. అలా ఎలా చూడగలము, అసలుకి చూడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని కనుక మనం గమనించినట్లయితే, అందుకే ఆ విశ్వాస పట్టికలో దేవుడు కొంతమంది నేమ్స్ని దేవుడు ఇచ్చాడు. అబ్రహాం కావచ్చు, అబ్రహాము ఏ విధంగా విశ్వాసం ఉంచాడు, అదేవిధంగా అనేక మంది విశ్వాసుల యొక్క పట్టిక రాసుకుంటూ వస్తాడు. అందులో చివరిలో మనకి చాలామంది మన బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మనం ఎవరెవరైతే మనము గొప్ప గొప్ప వాళ్ళు మనం చదువుకుంటూ వచ్చామో వాళ్ళందరి పేర్లు అక్కడ చివరికి సంసోన్ తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు అని ఉంటుందన్నమాట. వీళ్ళందరూ ఏం చేశారు అంటే అదృశ్యమైనది దృశ్యమైనట్లు చూశారంట. ఆ విధంగా మనం చూడాలి అంటే నిజానికి మనకి దేవుని మీద ఆధారపడే అవసరం, లేకపోతే ఆయన మీద పూర్తిగా ఆధారపడే అవసరం ఎంతో ఉంది. మామూలు యొక్క ఆలోచనలతో ఒక నార్మల్ పర్సన్గా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే వ్యక్తిగా మనం ఆ విధంగా చూడడానికి అవకాశం ఉండదు. మామూలుగా మనం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చి దేవుడా తండ్రి అనుకుంటూ మనము దేవుని మీద ఉన్న నమ్మకానికి అలా చూడడం అనేది అది అసంభవం. ఎవరికి సాధ్యమవుతుంది అంటే మన యొక్క ముందున్న పరిస్థితులు ఎలాగున్నా సరే దాన్ని అధిగమించి దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో ముందుకు సాగిపోయే అలాంటి విశ్వాసం ఉన్న వ్యక్తుల జీవితంలో మనం ఈ యొక్క అదృశ్యమైనవి దృశ్యమైనట్లుగా మనం చూస్తాం. చిన్న ఎగ్జాంపుల్, అబ్రహాం జీవితంలో అబ్రహాంకి పిల్లలు పుట్టే అవకాశము లేదు. శారా కూడా గర్భము ధరించడానికి కూడా ఎత్తి మాత్రము అవకాశం లేదు. అంటే ఈ లోకం దృష్ట్యా అది అసంభవం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే మీదటికి మేము వచ్చేసరికి ఖచ్చితంగా శారాకు ఒక బిడ్డ పుడతాడు అని చెప్పాడు దేవుడు. అది శారా నవ్వింది నమ్మలేక. కానీ అబ్రహాము విశ్వాసం ఉంచాడు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితంలో ఇస్సాకును దేవుడు దయచేశాడు. అలాంటిది వాళ్ళంతగా పొందుకోవాలంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద అంతగా ఆధారపడ్డారు. ఆ విధంగా ఆధారపడాలి అంటే మనకి చాలా ప్రాక్టీస్ అవసరం. మనం అలాంటి అద్భుతాలు మన జీవితంలో చూడాలంటే ఇంకా మనము దేవుని మీద ఆధారపడడానికి, దేవుని యొక్క వాగ్దానాలని మనం నమ్మడానికి మనకెంతగానో అవి అవసరం. దేవుని యొక్క సహాయం అవసరం. కాబట్టి మనము దేవుని సహాయాన్ని మనము వెతకాలి. దేశయ్య నాకు కూడా అలాంటి విశ్వాసం దయచేయలాగున సహాయం చేయమని ఎప్పుడైతే మనం అడుగుతామో తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేసి మనం కూడా అదృశ్యమైనవి దృశ్యమైనట్లుగా చూసేంత కృపలోనికి దేవుడు నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.